కదలు. నీ దగ్గర ఏముందో అన్ని మర్యాదగా ఇచ్చేసాయి. అన్ని ఇచ్చేయాలా? ప్రాణం మీద ఆశ ఉంటే ఇచ్చి తీరాలి. నా అవసరం కొన్ని ఉంచుకుని కుదరదు, అన్ని ఇచ్చి తీరాలి, లేకపోతే పేలుస్తా. నేను కొంచెం లెగుస్తా. లే, అలా దారికి రా. అయితే పట్టు. ఇవ్వు. పట్టు. ఇవ్వు. పట్టు. ఇచ్చా. ఏమిటివి? కాలక్షేపం పఠానీలు. ఇందులో ముందు పుచ్చులున్నాయి, నవలకు నేను మింగిసే. వేళకోళంగా ఉందా? నేను అడిగింది డబ్బు. చాలే, డబ్బులే ఉంటే ఈ బఠానీలు ఎంత తింటాను. బిర్యానీ తినేవాడిని. ఏంటి, నువ్వు చావు గిరాకీ అన్నమాట. కర్మ, పొద్దున్నే లేచి ఎవడ మొఖం చూసావు గాని నీలాంటి వాళ్ళు 6 తగిలారు. 6? అవును. దేశం పాడైపోయింది. ఇందాక ఒకరిని బెదిరించాను. వాడి దగ్గర డబ్బులు లేవు సరిగదా, నాకు టీ ఇప్పించు, బన్ ఇప్పించు అని నా వెనకాల పెట్టాడు. ఆయన తప్పించుకునేసరికి నా తాతలు దిగొచ్చారనుకో. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ తుపాకీ పిల్లల దగ్గర కొట్టేశావా? లేదు గురు, పొద్దున్నే టిఫిన్ మానేసి 30 పెట్టి ఇది కొన్నాను. పావలాకి ఇది కొన్నాను. శుద్ధ దండగా. చూడు, నీ పేరేంటి? చలం. మామూలుగా ఉన్నప్పుడు మందు కొడితే సింహాచలం, లేకపోతే ఒకటి చలం. ఆహా, ఉద్యోగం లేదా? అంటే ఉద్యోగం ఉంటే పిల్ల తప్పకి పట్టుకుని పార్కులు అమ్మడి ఎందుకు తిరుగుతాను? నాకే సరదా అనుకున్నావా? చూడు చలం, మన ఇద్దరం కలిసి డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఆలోచిద్దాం. నిజంగానా? నిజంగా. కానీ కడుపులో ఆకలిరావు హలో అంటున్నాడు. ముందు వాడిని శాంతింపజేస్తే ఆ తర్వాత డబ్బు సంపాదించే మార్గం నేను చెప్తా. ఇంటి గురించి ఇబ్బంది ఏం లేదు గురు, ఇంటి దగ్గర ఎప్పుడు గ్యారెంటీగా ఉంటుంది. నిజంగా? కానీ ఒకటే ప్రాబ్లం. ఏంటి? తినక ముందు, తినేటప్పుడు, తిన్న తర్వాత రకరకాల తిట్లు వినిపిస్తుంటాయి చూడు. అవన్నీ మనమే పట్టించుకోకూడదు. ఏదో ఆల్ ఇండియా రేడియోలో వచ్చినట్టు మన దారిని మనం తింటూ పోతూ ఉండగా. ఇంతకీ ఆ చివాట్ల ఆల్ ఇండియా రేడియో ఎవరు? శ్రోతలు కోరపోయినా తిట్లు చీబాట్లు ప్రసారం చేసే ఆకాశవాణి ఆఫీస్ ఇదే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, నువ్వేం పట్టించుకోవద్దు, అన్నిటికీ నవ్విస్తూ ఉండు. చెల్లమ్మా, చెల్లమ్మా, సీతా తలుపు. గురు, నువ్వు కూడా తలుపు. తలుపు. వచ్చాడు దొర. ఊరి మీద అచ్చోసిన ఆంబోతులా తిరగటం అయింది. అన్నయ్యుండి ఎన్నిసార్లు చెప్పినా బరువు బాధ్యతలు తెలుసుకోడు. అడ్డగాడిదలా తిరగటం, తిండికింటికి రావటం, పావలా కనిపిస్తే తీసుకెళ్లి తాగటం. ఉండు, నీ పని చెప్తా. గురు, ఇవాళ ఆంబోతు అడ్డగాడిదా అందా? నిన్న తమాషాకి బెదవా వాజమ్మ అంది. రోజుకో టైప్ లో తిడుతుంది అనుకో. అసలే ఉండు, నీ పని చెప్తానందే. ఏం చేస్తున్నట్టు? అబ్బే అదే లేదు గురు, ఏదో మాట వరుసగా అంటుంది కానీ ఏ స్వీటో పట్టుకొస్తుంది తినటానికి. నువ్వు నవ్వుతూ ఉండు. మీరా? క్షమించండి, మీరని తెలియక. పర్వాలేదండి, నీళ్ళేగా ఆరిపోతాయి. అందుకే తొందరపాటు కూడదన్నారు. నాతో పాటు ఎంతో మంది పెద్ద మనుషులు వస్తుంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు గౌరవించాలని ఎన్నిసార్లు చెప్పాను. సిగ్గు లేకపోతే సరే, నీతో పాటు ఆయన తీసుకొచ్చినట్టు చెప్పొచ్చుగా. తలుపు తలుపు నరిచే బదులు. చూడండి, లోపలికి రండి. షర్ట్ తీసి ఎండలో వేస్తే కాసేపట్లో ఆరిపోతుంది. షర్ట్ సంగతి మేము చూసుకుంటాం గానీ ముందు మా సంగతి చూడు. చూడండి, మా అన్నయ్య నేను తిట్టడం మీరేం పట్టించుకోకండి. ఇది మాకు ఎప్పుడూ ఉండే భాగవతమే. ఆ విషయం నాకు ముందే చెప్పండి. భోంచెద్దురుగాని రండి. గురు, నువ్వు ఇవాళ చెప్పు, నాకు తిట్లు తప్పాయి. బెదరా, ఈ వేళ నాకు తగలేవు, నాకు ఫుడ్ దొరికింది. గోపి గారు, పని పాట చేయని మా అన్నయ్యతో మీకెలా పరిచయం? మేమిద్దరం ఎప్పటి నుంచో డీరెస్ట్ ఫ్రెండ్స్. మా గురువు గారు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చారు. ఉండడానికి చోటు లేకపోతే నేను మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి గురువు గారు ఇంట్లోనే ఉంటారు కదా గురు? ఉద్యోగం కోసం వచ్చానండి. ఏ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది? అదే అదే దగాచంద్ గోల్మాల్. దగాచంద్ గోల్మాల్. అన్నయ్య, ఆయన చూసైనా బుద్ధి తెచ్చుకో. మగాడన్నాక ఏదో ఒక ఉద్యోగం చేయాలి, అంతేకాని ఇలా తిండి వేళ కొంపకొచ్చి దున్నపోతులా మేసేయడం కాదు. ఇదిగోండి. నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు నవ్వుతూ ఉండు. ఇంకొంచెం పెట్టు, కూర బాగుంది. నీకు తిడితే బుద్ధి వస్తుంది అనుకోవడం నా పొరపాటు. గోపి గారు, మా అన్నయ్యకి పనిపించి దారిలో పెట్టండి. పనేగా, దాందే ఉందండి, ఇప్పించేస్తాను.
గురు, నాకు ఉద్యోగం చేయడం అంటే జ్వరం వచ్చినట్టు ఉంటుంది. నేను ఉద్యోగం చేయకపోతే మా చెల్లెకి జ్వరం వస్తుంది. నిజమే గోపి గారు, ఎందుకో గాని మొదటి నుంచి ఏ పని చేయని మనుషులన్నా, డబ్బు వల్ల గర్వం పెరిగిన మనుషులన్నా నాకు అసహ్యం. మీకు అసహ్యం వేసే ఆ 2 గుణాలు దేవుని దేవలు నాకు లేవండి. అందుకే మా చెల్లెకి నచ్చావు. కానీ గురు, దాని మాటకంగానే పని గిని అని నన్ను హింసపెట్టకు. అదేం కుదరదు. మీ చెల్లెలు చెప్పినట్టు రేపటి నుంచి నువ్వు నాతో పడే దగాచంద్ కంపెనీకి వచ్చి పనిచేస్తావా? ఏంటి, దగాచంద్ కంపెనీయా? అది ఎక్కడ ముగ్గురు? ఒకవేళ ఉందే అనుకో, నీకు నాకు ఎవడు ఉద్యోగిస్తాడు గురు? అక్కడ పని లేకపోయినా సరే కష్టపడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించకపోతే మీ చెల్లె మనకి ఫుడ్ పెట్టదు. అవును, ఫుడ్ పెడితే డబ్బు సంపాదించడానికి ఏదో స్కీము గీము అన్నావు, అదేంటి స్కీము? వదులుతా. వదులు వదులు. ముందు ఫుడ్ వరకు. ఇది నేను వదలను. ఫ్యాక్టరీ అంతా చూసావుగా, ఎలా ఉంది? మొత్తం ఫ్యాక్టరీలోనే ఉందండి. ఫ్యాక్టరీలా ఉండక వంటగదిలా ఉంటుందట. ఉండదండి. ఇక ఇది మన ఆఫీస్ గది. ఇక్కడే కూర్చొని ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా చూసుకుంటాను. ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో కనబడుతుందండి. నాకు నవ్వే ఒక్కలేదు, జోకులు వేయకు. మేనేజర్, ఆపే, డైలాగ్ ఆపే. సినిమాల్లో డెన్ లో ముఖ్య విలన్ని ఎస్ బాస్ అని పిలిచడం పిలవద్దని చెప్పారా? అన్నారు సార్, కానీ మర్చిపోయి తిరిగితే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయి ఇంటికి పోయి పొయ్యిలో పడుకున్న పిల్లిని రేపు ఆడుకోవాలి. ఎస్ బాస్ సార్. ఇవాళ నుంచి మన ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్. నాకు బాగా కావాల్సిన అబ్బాయి. అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తూ. పేరేంటండి? అంటే మల్లపతింది. ఈ పేరు అడిగింది, నా పేరు కాదు. నా పేరు గోపి. ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటాను. బుజ్జి. గ్లాడ్ టు మీట్ బుజ్జి. నేను గ్లాడే, వెరీ గ్లాడ్. బుజ్జి ఇంకా బతిగా ఉన్నాడు. ఏమిటా కావకలు? అమ్మో, ఎంత చిలిపాడివి. చేయాల్సిన అల్లరి అంతా చేసేసి ఏమీ తెలియనట్టు నటిస్తావా? నేను అల్లరి చేశానా? ఏమన్నది? ఒకటా రెండా? నా బుగ్గ మల్లె మొగ్గ అంటూ తెలిపిగా గిల్లం, నా పెదవి దొండ పండంటూ తమాషాగా రాశావు, నా కళ్ళు నెరేడి. చూడమ్మా, నువ్వు చెప్పిన పనులు ఏ ఒక్కటి నేను చేయలేదు. ఆ చేసిన వాడెవడు వాడిని పడుతూ నన్ను వదిలే తల్లి. నువ్వే చేసావు. నేను రాత్రి నిన్న రాత్రి నా కల్లో కళ్ళు ఏంటి గురు, మందు కొడుతూ కాలు మీద కాలేసి కూర్చుందాం అనుకుంటా పని పని అని పట్టుకొచ్చావు. అయినా ఏం పని చేస్తాం? మీ చెల్లెం చేత మాటలు పడకుండా ఉండాలంటే మనం ఏదో పని చేసి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదన మాట వదిలేస్తే మందు కొట్టడం అనేది చాలా మంచి పని. ఏంటి కొడదాం? ఏడ్చోలే, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఎలా చలం, నేను చెప్పిన గుర్తున్నాయిగా. ఓ, రాళ్ళు తీసుకుని కిటికీ అద్దాలు పగల కొట్టాలి అంతే కదా? యాక్షన్ మీటింగ్ లో ఎందుకు నడుస్తావు? ఎవరైనా వింటే ముందు నీ వీపు పాల్గొడతారు. చూడు, ఆ వీధి చివరనున్న ఆ ఇంటి పై కిటికీ అద్దం పగలగొట్టాలి. ఆ పై కిటికీ అద్దాలు అంతే కదా? ఇక చూడు. అబ్బా, ఈ కుర్రలకు వేసంగి సెలవులు ఇస్తే చాలు, దేశానికి యుద్ధం వచ్చేసినట్టే. కర్మ, కిటికీ అద్దాలు పగల కొట్టేశారు. పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తావే. సరిగ్గా సమయానికి వచ్చావు. అది మా ప్రత్యేకత అండి. మీ పైరుని కిటికీ అద్దాలు పగిలిపోయాయి కదూ. అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అది మా ప్రత్యేకతనండి. ఎప్పుడు ఎక్కడ ఏ అద్దాలు భద్రవుతాయో తెలుసుకుని దేని ద్వారా, గోసాయి చిట్కా ద్వారా తెలుసుకుని వస్తూ ఉంటాం. సరే, ఎలాగైతే కలిపెట్టేశావు. అద్దాలు వేయడానికి ఎంత అవుతుందో చెప్పు. మామూలుగా అయితే 15 రూపాయలు అవుతుందండి. మీ కాబట్టి 14.95 సరే, వేసాయి పద. ఎలాగుంది మన ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. ఈ పూటకు చుక్క సరిపోద్ది. నువ్వేమో అప్పలరాజు వీధిలో 7 నెంబర్ ఇంటి అద్దాలు ఖచ్చితంగా 4ంటికి పగలగొట్టాలి. 4-5 నిమిషాలకు నువ్వు అక్కడ ఉంటావు అంతే కదా? పట్ట పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తావే. కొత్త అద్దాలు, కొత్త ఏమిటి చెవి కోసం నగలారుస్తావు? మా ఇంట్లో ఏ అద్దాలు పగలేదు కానీ వెళ్ళవా, వెళ్ళు. పగిలిపోలేదా? సరిగ్గా చూసుకో మాస్టారు, ఈ పడి పగిలిపోయి ఉండాలి. చేపలు ఉన్నాయా బాబు, వెళ్ళవా, వెళ్ళు. ఇది 7 నెంబర్లే కదా? 7 నెంబర్లే కనపడ్డావా? ఈ ఇంటి కిటికీ అద్దాలు నిక్షేపంగా ఉంటాయి వీలేదండి.
దొంగ నువ్వేనా మాట ఇందాక నా కొమ్మ మీద రాళ్ళు విసిరి అద్దాలు పలుకుంటుంది నువ్వేనా చూసారా ఐఎమ్ కరెక్ట్. నేను చెప్పింది నిజమండి. మీకు ఈ అద్దాలు చాలా చీప్ గా వేస్తాను. పదండి. ఇది మీరు పట్టుకోండి. ఇప్పుడు మీకేం కావాలి? పోలీస్ స్టేషన్ ఏమిటి అలా కూర్చున్నారు? ఆఫీస్ లో పని ఎక్కువగా ఉందా? పని ఎక్కువగా ఉండటం ఏంటండి? అసలు ఉద్యోగం దొరకకపోతాను. మరి దగాజన్ కంపెనీలో ఉద్యోగం ఇస్తా అని చెప్పి దగా చేసి పోయారండి. మరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎంత కష్టపడైనా సరే ఏదో పని చేస్తాను. సామాన్లు మొయ్యడమో, రిక్షా లాక్కోవడమో, ఐస్ ఫ్రూట్లు అమ్ముకోవడమో, ఆఖరికి చెత్త గద్దలు ఏరుకోవడమైనా సరే ఏదో పని చేస్తాను. ఎందుకంటే పని చేయని మనుషులు అంటే మీరు అసహించుకుంటారు కనుక. కాఫీ తీసుకొస్తాను. వద్దండి. కానీ సంపాదన లేని నాకు కాఫీ మాత్రం ఎందుకండి? ప్రస్తుతం నా సంపాదన నుంచి మీకు ఖర్చు పెడతాను. మీరు సంపాదించినప్పుడు నా ఖర్చు పెట్టండి. అలా అన్నారు. చాలా బాగుందండి. అయితే తీసుకురండి. ఇక్కడ కూడా పని దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో. అదే హార్మోన్, అదే కారు. ఏమయ్యా, నీ గురించి ఎన్నాళ్ళు వెతుకుని తెలుసా? నాకోసమా వెతుకుతున్నారా? జోకేశ్వర సార్. నేను జోకడే కదయ్యా, నువ్వు జోకేస్తున్నా. ఏమయ్యా, ఆ రోజు నీ ట్యాక్స్ లో టిఫిన్ బాక్స్ పెట్టాను. దాంట్లో బోల్డ్ అంత డబ్బు ఉంది. దాన్ని ఉంచావా, కాజేసావా? ఏంటండి ఏంటి మీ క్యారేజీని కాపలా కాలేక చస్తున్నాను. పెట్టించడం ఉంది, తీసుకోండి. నిజంగానా? బాబు, నువ్వు మామూలు మనిషివి కాదు, మనుషుల్లో దేవుడివి. బాబు, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఏంటండి? ఏమీ లేదు, ఉద్యోగం లేక బాధపడుతున్నాను. నాకు ట్యాక్సీ ఇప్పిస్తే. అంతే కదా, రండి. ఇక నువ్వు ఎన్ని చెప్పినా లాభం లేదమ్మా. ఇంకా ఎంతకాలం ఆగమంటావు? వచ్చే నెలలో తీరుస్తాను ఏళ్ళు గడిపేస్తున్నావు. చెంపు తప్పేలా అమ్మైనా సరే మా బాకీ తీర్చాల్సిందే. బాబు, దయచేసి సామాన్యుని బయటపడేయాల్సిందే. ఆగండి. ఇలా మమ్మల్ని హఠాత్తుగా బజారు పాలు చేయడం అన్యాయం. తప్పుకో. మర్యాదగా మాకు ఇవ్వాల్సిన డబ్బుకి సామాన్లు తీసుకునేకపోతే బయటికి ఎండేస్తాం. ఆగండి. ఆడపిల్లని మెడబెట్టుకుని గెండుతానంటాం గొప్పతనం కాదు. అసహరాలు బ్రతమాలుకుంటూ ఉంటే బజార్లో కీడుస్తానంటాం మగతనం కాదు. దిగాడే పేద మొగాడు. పుచ్చుకొని డబ్బు ఇవ్వకపోతే చచ్చడం వల్ల ఊరుకోవాలా? కాదు, తోటి మనిషి మీద కాస్త దయా జాలి చూపించాలి. బాబు, జాలి దయ అనే మాటలు పట్టుకెళ్లాడితే చివరికి మా చేతికి మిగిలేదు చెప్పే. అయినా సిగ్గు అభిమానం గల ఆడపిల్ల అయితే మా చేత మాటలు పడకుండా మా బాకీ తీర్చేయొచ్చుగా. అసలు అడ్డుపడి ఈ ప్రశ్నలన్నీ వేయడానికి నువ్వే మనవయ్యా. మానవత్వానికి అర్థం తెలిసిన మనిషిని. అసలే మీలో ఎవరెవరికి ఎంత బాకీ ఇవ్వాలో చెప్పండి. నాకు 1000 రూపాయలు. నాకు 300. నాకు 400 రూపాయలు. అంతేగా? ఇదిగో, ఎవరికి రావాల్సిన డబ్బు వాళ్ళు తీసుకునిపోండి. మళ్ళీ ఇంటి ఛాయలకి ఎప్పుడు రాకండి. బాబు, తొందరపడేవో మాటలు అన్నాం, అదేం పట్టించుకోకండి. మళ్ళీ ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే నీ దగ్గర డబ్బు పుచ్చుకునే కంటే విషయం అది పుచ్చుకోవడం అయ్యో. గెట్ అవుట్. గోపి గారు, సమయానికి వచ్చి సాయం చేశారు. మీ రుణం. కావలసిన మనుషుల మధ్య రుణాల ప్రసక్తి రావడం దారుణం. మళ్ళీ ఇంకెప్పుడు ఆ మాట అనకండి. ఇంతకీ మీకింత డబ్బు? బాకీ ఇవ్వాల్సిన స్నేహితుడు తీసుకొచ్చి ఈవేళ ఇచ్చాడు. ఎవరా స్నేహితుడు? చూడండి, ఆకలితున్న మనిషిని నిలబెట్టి ప్రశ్నలు అడగడం పాపమండి. కాస్త ఫుడ్. పదండి. బాబు, నువ్వెవరో తెలియదు, మాకేమవుతావో తెలియదు. ఈరోజు మాకు అప్పులు వాళ్ళ బాధ తప్పించి ఎంతో ఉపకారం చేశావు. దాందే ఉందండి. మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటున్నా నేను మీకు కాకపోతే ఇంకెవరు చేస్తాను చెప్పండి? పరాయి వాళ్ళు. మీకున్నపాటి జ్ఞానమైనా మా అన్నయ్యకి లేదు. ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పట్టించుకోడు. వాడికంటే పశువు నయం. ఇదేంటే ఇంట్లో అడుగు పెట్టానో లేదు చెట్ల వర్షం గురిపించేస్తున్నావు. ఆయన బోటితో బోటేగానే నన్ను తిట్టబాక. సీత గారు, ఇక మీద మీ అన్నయ్య మీరు తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపటి నుంచి నాతో పాటు పనిలోకి వస్తున్నాడు. అయినా ఏం పని గురు? నేను టాక్సీ డ్రైవర్ని, నువ్వు క్లియర్ గా పనిచేస్తున్నావు. తప్పదా? తప్పదు. చూడు, నువ్వు కూడా సంపాదన మొదలుపెట్టావు అనుకో, మీ చెల్ల దగ్గర నీకు తిట్టు తప్పుతాయి. ఏం సంపాదనండి? వాడికి వచ్చే డబ్బు తాగడానికే సరిపోతుంది. భలే జ్ఞాపకం చేసా చాలే.
ప్రొద్దుటి నుంచి ఏమిట్రా మర్చిపోయాను అనుకుంటున్నాను. ఉండు చొక్కేసుకొస్తాను.